నమస్తే అండి వాసవి గారు. మాకు ఈ అమ్మమ్మ గారి ఇల్లు కాంటెస్ట్లో పాల్గొనేటట్టు చేశారు. ధన్యవాదాలు. నా పేరు రమాప్రియ, హైదరాబాద్ అండి. మా అమ్మమ్మ గారి ఊరు అనకాపల్లి అండి. అనకాపల్లి వైజాగ్ డిస్ట్రిక్ట్. అనకాపల్లిలో మా అమ్మమ్మ గారి ఊరండి. అమ్మమ్మ గారి పేరు రాజేశ్వరి గారు, తాతయ్య గారి పేరు శ్రీరామూర్తి గారు. నేను ట్విన్స్లో బేబీనండి. మొత్తం మా మమ్మీ, పిన్ని, ముగ్గురు మావయ్యలు, మొత్తం హోల్ ఫ్యామిలీకి నేనే పెద్ద పాపని. ట్విన్స్లో బేబీని అయ్యేసరికి మమ్మీ ఫస్ట్ టైం చూసుకోలేకపోయారు ఇద్దరు పిల్లల్ని. ఒక బేబీ ఒక 2 డేస్గా చనిపోయింది, సెకండ్ బేబీని నేను. ఇంకా అమ్మమ్మ గారు మమ్మీ చూసుకోలేకపోయేసరికి సన్నగా ఉండేదాన్ని. అందుకని ఆ బేబీని మమ్మీ స్నానం పోయడం అవన్నీ రాలక సన్నగా ఉండేసరికి కడలో దూరిపోయింది అన్నమాట. ఇంకా అందుకని భయపడిపోయారు మమ్మీ. అప్పుడు అమ్మమ్మ గారు తీసుకెళ్ళిపోయారు అనకాపల్లి తీసుకెళ్ళిపోయి నన్ను పెంచారు. అమ్మమ్మ గారే పెంచారు. 6 ఇయర్స్ ఉన్నాను అక్కడ. నాకు ఇంకా పిన్ని, మావయ్యలు కూడాను ఇంకా అందరూ నన్ను చాలా ప్రేమగా చూసేవారు. మమ్మీ డాడీ నెల్లూరులో ఉండేవారు. నేను అమ్మమ్మ గారి ఇంట్లో పెరిగాను. ఇంకా ఎంత ముద్దు చేశారో చెప్పలేను. మావయ్యలు కానీ, పిన్ని, ఇంకా అందరూ. నేను పెద్ద పాపను అయ్యేసరికి చాలా ముద్దు చేశారు నన్ను. ఇంకా అమ్మమ్మని కూడా నేను అమ్మ అని పిలిచేదాన్ని, అమ్మ తాతయ్య అని పిలిచేదాన్ని. ఇంకా అమ్మమ్మని అయితే ఇంకా అమ్మ అని పిలిచేసి ఇంకా అలాగా కొంగు పట్టుకొని తిరిగేదాన్ని. అసలు అమ్మమ్మని వదిలేదాన్ని కాదు, అంత ప్రేమగా చూసేవారు నన్ను. ఇంకా మేము మొత్తం మావయ్య పిల్లలు, పిన్ని పిల్లలు అందరం కలిసి హాలిడేస్కి వెళ్తుండేవాళ్ళం. 6 ఇయర్స్ పోయిన తర్వాత మళ్ళీ నన్ను డాడీ నెల్లూరు తీసుకెళ్ళిపోయారు. అక్కడ స్కూల్స్ అవి అప్పట్లో లేవు కదండి. 45 ఇయర్స్ బ్యాక్ అలాగా మేము బాల్యంలోకి వెళ్ళిపోయాను నేను వెనక్కి. అప్పుడు స్కూల్స్ అవి లేకపోయేసరికి డాడీ నెల్లూరు తీసుకెళ్ళిపోయారు. ఈ 6 ఇయర్స్లోనే అక్కడ చదువుకునేటప్పుడైతే చిన్న అప్పుడు నర్సరీస్ అవన్నీ కూడా మేబీ లేనట్టున్నాయి. చిన్న స్కూల్లో ఏదో వేశారు నన్ను అక్కడ. తాతయ్య గారు అయితే మరి అప్పుడు రిక్షా కూడా ఉండదు. రిక్షా ఉన్నదో లేదో తెలియదు నాకు, చిన్న గుర్తులేదు. కాకపోతే స్కూల్కి వెళ్ళేదాన్ని. ఇంకా ఒక్కసారి అయితే ఫ్లడ్స్ వచ్చాయండి శారదా నది అనకాపల్లిలోని, వైజాగ్ డిస్ట్రిక్ట్ కదా. ఫ్లడ్స్ వస్తే అక్కడ చూడడానికి నా తాతయ్య మేకపిల్ల సన్నగా ఉండేదాన్ని. తాతయ్య ఏమో మెడ మీద ఇలాగ ఎక్కించుకొని ఇలా మెడ మీద కూర్చోబెట్టుకునేవారు, నన్ను బుర్ర పట్టుకోమనేవారు. నన్ను ఫ్లడ్స్ వచ్చినప్పుడు శారదా నది అది చూడడానికి తీసుకెళ్ళారు. అది చిన్న ఊహ ఉంది, అప్పటికే 5 ఇయర్స్ అనుకుంటాను. చిన్న ఊహ ఉన్నది నాకు. ఇలాగా ఫ్లడ్స్లోని ఇలాగ స్కూల్ కూడా ఎందుకో ఒకసారి తాతయ్య తీసుకెళ్ళారు. పెద్ద గాలి వేసింది. ఆ సన్నగా ఉన్న పాపని కదండి కొద్దిగా ఎగిరిపోయేసరికి మళ్ళీ తీసుకొచ్చి మెడ మీద ఇలాగ మేకపిల్లలాగా కూర్చోబెట్టుకున్నారు. మెడ మీద కూర్చున్నాను అనమాట. ఇంకా అప్పుడు మొత్తం అందరం పిల్లలందరం కలిస్తే చాలా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. నిజంగా మధుర స్మృతులు అవన్నీను. అలా వెనక్కి వెళ్తే అవన్నీ గుర్తొస్తున్నాయి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ వాసవి గారు. ఇది ఇలాగా అమ్మమ్మ గారి కాంటెస్ట్ అని మీకు ఐడియా ఎలా వచ్చిందో తెలియదు, బట్ గాడ్స్ గ్రేస్ నిజంగా మా అందరికీను ఈ కాంటెస్ట్లో పాల్గొనడం. ఇలాగ ఇది పిల్లలందరం కలిసి ఇంకా కుందుడు గుమ్మని, ఆ తర్వాత చింతపిక్కల ఆటని, ఆ తర్వాత ఇదేంటి కరెంటు పోయేదండి. కరెంటు పోతేనేమో డిమిండాల ఆట ఆడేవాళ్ళం అండి. డిమిండాల ఆట. ఆ తర్వాత ఇంకా సెలవులకి సెలవులు నేను 6 ఇయర్స్ దాటిన తర్వాత నెల్లూరు తీసుకెళ్ళిపోయిన తర్వాత హాలిడేస్ ఇచ్చేవారు కదండి, స్కూల్ హాలిడేస్. అప్పుడు అనకాపల్లి వచ్చేవాళ్ళం మావయ్య ఇంటికి. ముగ్గురు మావయ్యలు కదా, ఇంక ముద్దుగా చూసేవారు. ఇంకా మామిడి పళ్ళు, తేగలు, ఇంకా ముంజులు, తాటి ముంజులు, మామిడి పళ్ళు, ఇంకా ఎన్ని తినేవాళ్ళమో తెలియదండి అసలు. చాలా ప్రేమగా చూసేవారు. మల్లె మొగ్గలు కూడా బాగా ఇంత పెద్ద వచ్చేవండి.
మళ్ళీ మగ్గులు కుట్టిసి మా జుత్తులో పెట్టి మా జడలో పెట్టేవారు అత్తలు కూడా చాలా ప్రేమగా ఉండేవారు. ఇంకా పిన్ని అందరూ కలిసి అక్కడ అందరూ ఉండేవాళ్ళు. వాళ్ళు నాకు చాలా ప్రేమగా చూశారు అప్పట్లోని. తర్వాత వాళ్ళ పిల్లలు కూడా అందరం కలిసి సెలవుల్లో ఆడుకునేవాళ్ళం అండి. ఇంకా హాలిడేస్ ఇస్తే నెల్లూరు నుంచి అనకాపల్లికి ట్రైన్లో వెళ్ళేవాళ్ళం అండి. సరదా అండి, ట్రైన్లో వెళ్ళాలని ఒక సరదా. విండో సీట్ ఉండాలని ట్రైన్లో చుక్ 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 అని ఆడుకుంటూ అలాగా అది హాలిడేస్ ఇస్తారా, ఎప్పుడు ఎగ్జామ్స్ అయిపోతాయి, ఫైనల్ ఎగ్జామ్స్ ఎప్పుడు వెళ్దామా, ఎప్పుడు ఎంజాయ్ చేద్దామా మా తాతగారి ఇంటికి వెళ్ళి, అంటే తాతగారి ఇల్లు అని అంటామండి. తర్వాత ఇంకా ఈ ఆటలు. ఆ తర్వాత బొమ్మకి చీర ఏదో కట్టి అలా ఒక చెక్క బొమ్మ ఉండేదండి. ఆ బొమ్మను వదిలేదాన్ని కాదు నేను. దానికి ఏదో చిన్న చీర ఏదో కట్టి దాంతోటే ఆడుకునేదాన్ని. అదే పక్కన పెట్టి పడుకునేదాన్ని. ఇంకా అమ్మమ్మనైతే అసలు వదిలేదాన్ని కదా, అమ్మమ్మ పక్కనే పడుకునేదాన్ని. రోజు తాతయ్య కథలు చెప్పేవారు నాకు, ఆ తర్వాత ఇంకా మావయ్య పిల్లలు వాళ్ళంతా కూడా అందరం కలిసి చక్కగా హాలిడేస్లో చక్కగా బాగా ఆడుకునేవాళ్ళం అండి. ఇది మన నెల్లూరు వచ్చేసిన తర్వాత మాత్రం అక్కడ అమ్మమ్మ గారు వాళ్ళు షిఫ్ట్ అయిపోయారు అక్కడికి. ఇంకా అప్పుడు మాత్రం అమ్మమ్మ చేసే కుంపటి ఉండేది. కుంపటి మీద నిప్పులు, దాంట్లోని పెసరపండు బిళ్ళలని ఏవో చేసేవారు. నూనె నంచుకొని తినేవాళ్ళం. ఎంతో బాగుండేది అసలు. ఆ తర్వాత ఇంకా మావయ్యలు వాళ్ళందరూ కూడాను ఇంకా అందరూ ఓ దగ్గర గ్యాదర్ అయిపోయేవాళ్ళము. పిల్లలందరం గ్యాదర్ అయిపోయేవాళ్ళం అనమాట, సరదాగా ఆడుకోవడం అది. ఆ తర్వాత చిన్న చిన్న బుడ్డీలు అంటాము, చిన్న బుడ్డీలు రంగనాయకులపేట తిరణాలనే జరిగేవి. ఆ బుడ్డీలు తెచ్చుకొని దాంట్లోని శనగపప్పు అని, వేరుశనగ పలుకులన్నీ అవన్నీ వేసుకొని నేను, చెల్లి, తమ్ముడు ముగ్గురం అనమాట. ముగ్గురం కలిపి చక్కగా ఆడుకునేవాళ్ళము. ఇంకా అందరు పిల్లలు వస్తే మాత్రం హాలిడేస్లోనే ఇంకా ఫుల్ ఎంజాయ్ అనమాట. అప్పుడు అందరం కలిసి కూడాను ఇదండి కుందుడు గుమ్మ, ఆ తర్వాత ఇది దాగుడు మూతల ఆటలు, డిమిండాలని కూడా అనేవాళ్ళం. ఆ తర్వాత ఇంకేంటి ఇంకా ఆటలు ఇంకా చాలా రకాలు ఆడేవాళ్ళం అండి. చింతపిక్కలని, వైకుంఠపాళి అని, హాలిడేస్ వస్తే వైకుంఠపాళి అని, చింతపిక్కల ఆటలు. తలుపు ఉండేదండి మాకు ఒకటి అమ్మ వాళ్ళ ఇంట్లోని. ఆ తలుపుకి టీచర్ పడేసిన చాక్ పీసెస్ తీసుకొచ్చి, నేను టీచర్ని అనమాట, దాంతో చెల్లి తమ్ముడికి కూర్చోబెట్టి నేను టీచర్ని అని చెప్పి సైలెన్స్ అని చెప్పి అనడం, బోర్డు మీద ఏదో రాసి టేబుల్స్ రాసి నేర్పించడం, మళ్ళీ దాన్ని డస్టర్ తీసుకొచ్చి దాన్ని డస్టర్తో డస్టింగ్ తుడిపోయడం. ఒక టీచర్ అవ్వాలని కోరుకుండేది. ఏదో అప్పుడు ఆ వయసులో అలాగ అనిపించింది. అలాగా ఆ తర్వాత సినిమాలు అలా బాగా వెళ్ళేవాళ్ళం. ఇంకా తేగలని, తర్వాత మామిడికాయ ముక్కలు అమ్మేవారండి. 20 పైసలు పావలకు ఒకటి అనుకుంటాను. మామిడికాయ ముక్కలు ఊరేసిన మామిడికాయ ముక్కలు, ఆ తర్వాత ఉసిరికాయలు ఊరేసినవి, ఇవన్నీ చాలా ఇష్టంగా తినేవాళ్ళం అండి. ఇంకా పరిగెత్తడం, ఎండని లేదు ఇది అని లేదు, హాలిడేస్ కదండి, ఎండ కూడా ఇదే లెక్క చేసేవాళ్ళం కాదు, ఒకటే పరిగెత్తడం ఆడడం అనమాట. అవన్నీ కొనుక్కొని తినేవాళ్ళం చక్కగా. ఆ తర్వాత కైట్స్ కూడా హాలిడేస్లో అమ్మేవారండి. కైట్స్ అవి ఎగరేయడం, తాడు కట్టి అవి ఎగరేయడం. ఆ తర్వాత వడియాలు, సమ్మర్ అయ్యేసరికి ప్లాస్టిక్ పేపర్ మీద మమ్మీ ఏమో వడియాలు పెట్టించేవారండి గరిటతోటి. అవి పెట్టడం గొప్ప సరదా అన్నమాట. వదిలేసి గబగబ తయారైపోయి ఉదయాన్నే కొద్దిగా ఎండ రాకముందే వడియాలు గరిటతో పెట్టేసేవాళ్ళం అండి. అంత సరదాగా ఉండేది. అది ఏంటో అప్పట్లో తెలియదు. అది చిన్న తెల్లగా ఉంటే చందమామలాగా, అది ఏంటో తెలియదు కానీ ఏదో ఎలా పెట్టడమో అలాగా చెల్లి నేను అలా చేసేవాళ్ళం అండి. ఇంకా తమ్ముడు ముగ్గురం కలిసి బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం అండి. తర్వాత ఇంకా అమ్మమ్మ మావయ్య పిల్లలు 5 అమ్మ, పిన్ని, మావయ్యలు ముగ్గురు, మొత్తం 5 అనమాట. మా అమ్మ వాళ్ళు, నేనే పెద్ద పాపని. ఇంకా అందరం కలిసి ఫుల్ ఎంజాయ్ అనమాట. ఎక్కడికి సినిమాలకు వెళ్ళడం, వీసీఆర్ ఉండేది, వీసీఆర్లో క్యాసెట్స్ పెట్టుకోవడం, తర్వాత వీసీఆర్లో క్యాసెట్స్ పెట్టుకోవడం, ఫుల్ ఆడుకోవడాలు. ఇంకా ఒకటని కాదండి, అలాగా అసలు ఆ వయసే వేరు. అవి మళ్ళీ తిరిగి వెళ్ళిపోవాలనిపిస్తుంది ఆ బాల్యం అనేది. నేను ఇంకా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి డైలీ సైకిల్ మీద వెళ్ళిపోయేదాన్ని అండి. నేను అమ్మమ్మ వాళ్ళు నైట్ కాలేజ్ అయిన తర్వాత
ఇంచుమించు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ వరకు అమ్మమ్మ దగ్గరే పెరిగాను కదండి. ఇంకా అది అమ్మమ్మ లేకపోతే ఉండలేకపోయేదాన్ని. ఆ కాలేజ్ చదువుకోవడం, స్టడీ అవర్స్ అన్నీ అయిపోయిన తర్వాత కూడా నేను అమ్మమ్మ గారి ఇంటికి వెళ్ళిపోయి రాత్రి పడుకొని మళ్ళీ తిరిగి సైకిల్ మీద వెళ్ళి మళ్ళీ ఉదయం సైకిల్ మీద వచ్చేసేదాన్ని అండి. ఇంచుమించు చిన్నప్పుడైతే రోజు 9:30 అయ్యేసరికి తాతయ్య గారు వచ్చేవారు, నన్ను తీసుకెళ్ళిపోయేవారు అనమాట. తీసుకెళ్ళిపోయి పడుకుండిపోయింది అమ్మమ్మ గారి ఇంట్లో పడుకోవడం. మళ్ళీ ఉదయాన్నే వచ్చేయడం. కొద్దిగా అప్పుడు ఎన్ని కిలోమీటర్స్ అయినా నాకు గుర్తులేదు కానీ బట్ దగ్గరే, మరీ దూరం అంత కాదు. ఒక 10 మినిట్స్లో సైకిల్ మీద వెళ్ళిపోవడం, లేకపోతే నడిచి వెళ్ళిపోవడం, అలాగా 10-15 మినిట్స్లో వెళ్ళి వచ్చేసేదాన్ని అనమాట. ఇంకా అలాగా ఇంకా అప్పుడు ప్రతిరోజు వెళ్ళిపోయి పడుకుండిపోయేది అనమాట. అక్కడ పడుకోవడం, మళ్ళీ వదిలేసి వచ్చేయడం అనమాట. ఇంకా రాత్రి అయ్యేసరికి తాతయ్య కథలు చెప్పేవారు. ఆ కథలు అయితే తాతయ్య కథలు చెప్తేనే పడుకునేదాన్ని, లేకపోతే పడుకునేదాన్ని కాదు. ఇంక ఇష్టమైనవన్నీ అడిగేదాన్ని అనమాట అమ్మమ్మ గారిని. అన్నీ మా రమా తల్లికి ఇష్టం అని చెప్పి అన్ని రకాల కుంపటి మీద అమ్మమ్మ కష్టపడి చేసేవారండి. ఆ చేతిలోనే అమృతం ఉండేదో ఏంటో మరి, ఏది చేసినా చాలా బాగుండేది. అంత ఆప్యాయత ఉండేది ఆ చేతిలోని. ఇంకా అమ్మమ్మ గారు కూడా చాలా అందంగా ఇంకా మెరిసిపోయేవారు అనమాట. తెలుపులోని అంత అందంగా ఉండేవారు అనమాట. ఇంకా అమ్మమ్మని పట్టుకొనే ఉండేదాన్ని అనమాట. నాకు ఇంకా అమ్మమ్మ గారు ఇది కొద్దిగా బ్రెయిన్ హెమరేజ్ వచ్చిందండి అమ్మమ్మ గారికి. నా మ్యారేజ్ అయ్యింది. ఇంకా పాపం ఆంగ్లో ఇండియన్ లాగా ఉండేవారు. అంత హెయిర్ అంతా కట్ చేసేసారనమాట. పాప కొద్దిగా మెమరీ కూడా తగ్గిపోయింది. నా మ్యారేజ్కి ఉన్నారు. నాకు బాబు పుట్టిన తర్వాత కొద్దిగా మాట కూడా అంత తేడా వచ్చేసింది పాపం. మాట కూడా ముద్దగా వచ్చేసేసి మునిమనవడు కదండి, మునిమనవడు అని అనేవారు అనమాట. కాకపోతే ఆవిడకి నేను మా ఇంటికి పిలిచి భోజనం పెట్టలేకపోయాను. ఆవిడ బ్రెయిన్ హెమరేజ్ తోటి స్వర్గస్థులు అయ్యారు. తాతయ్య గారు కొన్నాళ్ళకి థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా వచ్చి అతను కొద్దిగా అమ్మమ్మ గారు పోయిన తర్వాత అతను స్వర్గస్థులు అయ్యారు. ఇంకా అదే అనిపిస్తుందండి ఇప్పటికి. ఇంత అనుబంధమా, ఇంత ప్రేమ మళ్ళీ పొందగలనా? ఇంకొక జన్మంటే వాళ్ళ రుణం తీర్చుకోవాలి. నేను పిలిచి పాపం నా చేతులతో భోజనం కూడా పెట్టలేకపోయానండి. చాలా దూరం నేను విజయనగరం వెళ్ళిపోయానండి. అమ్మమ్మ వాళ్ళు నెల్లూరులో ఉండిపోయారు. చాలా దూరం అయిపోయింది. ఇంకా అప్పుడు కొద్దిగా ఫ్రీక్వెన్సీ కూడా ట్రైన్స్ అయితే ఉండేవి, బట్ వెంటనే క్యారీయింగ్ అండి నేను ఇంకా రావడం కొద్దిగా తగ్గింది. ఆ తర్వాత అమ్మమ్మ గారు ఒంట్లో బాగోకపోవడం అది జరిగిందనమాట. ఇంకా పిల్లలందరం మాత్రం మావయ్య గారి పిల్లలు, యువతల ముగ్గురు మావయ్య పిల్లలు, యువతల పిన్ని పిల్లలు అందరం కలిసి సరదాగా ఆడుకునేవాళ్ళం అండి. ఇంకా మామిడికాయలు తెంపడాలని, ఇంకా ఒకటని కాదండి, దూకడాలు, బొమ్మల ఆటలని, బుడ్డీలతోటి ఇంకా అన్ని రకాల ఆటలన్నీ ఆడుకునేవాళ్ళం అండి. ఇంకా మళ్ళీ అవన్నీ మధుర స్మృతులు మళ్ళీ ఆ రోజులో రావేమో అని, ఇంకా రావు కదండి, మళ్ళీ వెళ్ళిపోయిన రోజులు వస్తాయేంటి. ఇప్పుడు చిన్న చిన్న ఊహ ఉన్నదండి. ఆలోచిస్తుంటే అవన్నీ గుర్తు తెచ్చుకున్నాను. అవన్నీ గుర్తు తెచ్చుకొని ఆ రోజులు మళ్ళీ ఇప్పుడు పిల్లలకి అలాంటివన్నీ ఏం లేవు కదండి, ఉన్నాయి, బట్ వాళ్ళ ప్రపంచం వేరుగా ఉంది. మేము 45 ఏళ్ళ క్రితం వెళ్ళిపోయిన 45 ఏళ్ళ క్రితం ఉన్న ఆ ప్రపంచం వేరు, ఇప్పుడు వేరుగా ఉంది. ఇప్పుడు అంత ఫాస్ట్ టెక్నాలజీ మారిపోయింది, అంత ఫాస్టే. ఎవరి మటుకాళ్ళు అందరూ బిజీ, ఎవరు చూడండి కదపనండి ఏదో రకంగా బిజీగా ఉన్నారండి. అదే అనిపిస్తుంది. ఇప్పుడు పిల్లలు అంటే మాది జాయింట్ ఫ్యామిలీ అండి. ఇంకా మా బాబు కూడా ఆ జాయింట్లో పెరిగాడు కాబట్టి కొద్దిగా మా బాబుకి ఆడుకోవడానికి అందరూ ఉండేవారు, అలా కూడా ఉన్నదండి. అది ఫుల్ఫిల్ అయ్యింది నాలాగా కొద్దిగా అని అనుకునేదాన్నండి. బట్ అయితే ఇప్పుడు పిల్లలంతా ఫుల్ ఈ బిజీ ప్రపంచంలోని చెట్టుకొకరు పుట్టుకొకరు అయినట్టుగా అయిపోయి జాయింట్ ఫ్యామిలీస్ లేవు. అమ్మమ్మ తాతయ్య గారులు దూరం ఉంటున్నారు, తర్వాత అందరికందరూ దూరం ఉంటున్నారు. చిన్నాన్నలు కానీ పెదనాన్నలు కానీ, ఆ తర్వాత పిన్నులు అందరూ దూరాలుగా ఉంటున్నారండి. బట్ కలుస్తున్నారు, అయితే కలిసినప్పుడు చక్కగా అందరూ ఆడుకుంటున్నారండి. అది ఒక సరదా. నాకు ఇది కాకుండానండి మీకు ఇంకో విషయం చెప్పాలి. అమ్మమ్మ గారు నాన్నగారు కూడా తెలుసండి. వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళేవాళ్ళం హాలిడేస్లో. ఇంచుమించు 8 ఇయర్స్
8-9 ఇయర్స్కి ఇంచుమించు. అమ్మమ్మ గారు నాన్నగారు నాన్నగారు అనమాట. అది ఒక పెద్ద ఇల్లు అండి, ఓపెన్ ప్లేస్ ఉండేది. అక్కడేమో మడి 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 అని రానిచ్చేవారు కాదు తాతమ్మ గారు, మడి మడి అని అనేవారు. మేము నెల్లూరు నుంచి హాలిడేస్కి ట్రైన్లోని ఇక్కడికి అనకాపల్లి వెళ్ళేవాళ్ళం అండి. అది మీకు తెలియదు అసలు అని చెప్పి మమ్మల్ని రానిచ్చేవారు కాదు. అవన్నీ ఆవకాయలు, 1000 కాయలు అలాగా ఆవకాయలు పెట్టేవారండి. అక్కడ ఎండలో పెట్టేవారు కదా, అక్కడ ఆడుకుని ఉంటే అసలు అటు పక్కన రాకుండా మడిగా ఉంటారు, లోపలికి వంటగదిలోకి రానిచ్చేవారు కాదు, మడి మడి అని అనుకొని అలాగ ఉండేవారు అనమాట. ఇంకా అమ్మమ్మ గారి నాన్నగారు కూడాను చాలా, మేము వెళ్ళి అక్కడ సరదాగా ఆడుకొని హాలిడేస్లో ఎంజాయ్ చేసి వచ్చేవాళ్ళం అండి. ఇంకా అమ్మగారు కూడాను బాగా తెల్లగా ఉండేవారు, చాలా ఇదిగా ఉండేవారు, చూస్తుంటే పెద్ద బొట్టు పెట్టుకొని. మా అమ్మమ్మ గారు ఎలాగ ఉండేవారో ఆవిడ అలాగే ఉండేవారు, సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇద్దరు ఒకలాగే ఉండేవారు. ఆ తాతయ్య గారు కూడాను, తాతగారమ్మ అని అంటాం మేము, తాతగారమ్మ ఇల్లు, ఆ ఇల్లు కూడా చూసామండి మేము. అక్కడ కూడా ఆడుకునే వాళ్ళము. అక్కడ కూడా చిన్నపిల్లనప్పుడు 7-8 ఇయర్స్కి బాగా ఆడుకోవడాలు. పెద్ద 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 ఇల్లు అండి, బయట చావడిలాగా ఉండేది, ఓపెన్ ప్లేస్, అక్కడ ఆడుకునే వాళ్ళము. ఇంకా వెనక పెరడు ఉండేది, ఆ మొక్కలు అవేవో ఉండేవి. అవన్నీ సాయంత్రం అయ్యేసరికి 5 అయ్యేసరికి పువ్వులు కోసేసి అవన్నీ అమ్మమ్మ గారికి ఇస్తే, తాతమ్మ గారికి ఇస్తే అవన్నీ కట్టేవారు. అలాగా చక్కగా ఫుల్ ఎంజాయ్ చేసేవాళ్ళం. బాల్యం మళ్ళీ రాదు కదండి, అదంతా బాగా ఎంజాయ్ చేసాము. ఇంకా ఇక్కడ స్కూల్లో హాలిడేస్ ఇస్తే క్యాసెట్స్ పెట్టుకోవడం, లేకపోతే సినిమాలకు వెళ్ళిపోవడం, ఆ తర్వాత లేదా అందరూ కూర్చొని కబుర్లు చెప్పుకోవడం, ఇలాగా ఇలాగా ఇవంటారు అమ్మమ్మని తీసుకొస్తే స్వీట్లు హాట్లు బాగా డబ్బాలకి చేసేసి పెట్టేసేవారు. చక్కగా అమ్మ వాళ్ళంతా చక్కగా ఇవన్నీ తినేవాళ్ళము. అది మనుపూలని, ఆ తర్వాత ఇంకేటి నువ్వులు ఉండలు, అది మురి ఉండలని, మనుపూలని, ఇంకేవో బోర్డు రకాల గవ్వలని, ఆ తర్వాత స్వీట్ అరిసెలని, ఇలాంటివన్నీ బాగా చేసేవారు. ఇంకా ఫుల్ తినడము. ఇంకా పళ్ళు రకాలు కూడా మావయ్య అన్నీ తెచ్చేవారు. ఇంకా అన్ని రకాలు పళ్ళు తినడము, ఇంకా ఫుల్, ఇంకా దాగుడు మూతలని, ఇంకా అన్ని రకాలండి, అన్ని రకాల ఆటలు ఆడేవాళ్ళం. వైకుంఠపాళ్ళు ఇవి ఏంటి అన్ని రకాల ఆటలు, పిల్లలు మొత్తం అందరూ పిల్లలు కలిసి. పిన్ని గారు కూడా అక్కడే ఉండేవారు నెల్లూరులోనే, ఆ పిల్లలు వచ్చేసేవారు. ఇంకా ఎప్పుడు కరెంటు పోతుందా అని చూసేవాళ్ళం అండి, ఆడుకోవడానికి ఆ సరదా అన్నమాట. ఆడుకొని అక్కడ మాది మెయిన్ రోడ్ సెంటర్లో ఉండేది హౌస్, అమ్మ వాళ్ళ ఇల్లు. అక్కడ షాప్స్ కూడా ఉండేవి, అక్కడ కూడా వెళ్ళిపోయి దాంకునేవాళ్ళం అండి. అక్కడికి వెళ్ళిపోయి దాంకొని డిమిండాల అనేవాళ్ళము. ఆ దాగడమూతలు ఆ షాప్స్లో కూడా సైడ్కి వెళ్ళి, సెంటర్లో ఉండేది ఇల్లు, పక్కన షాప్స్ ఉంటే అక్కడ కూడా వెళ్ళిపోయి దాక్కునేవాళ్ళు. చిన్నపిల్లలు కదా, వాళ్ళు ఏమి అనేవారు కాదు. అవుట్ 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 అని అరుచుకునేవాళ్ళం అనమాట. అలాగ అందరూ సరదాగా చక్కగా బాగా ఎంజాయ్ చేసేవాళ్ళం పిల్లలు అందరూ. తర్వాత ఇంకేంటి, ఇంకా అలాగా ప్రతి ఒక్కటి ఈ తిరణాలను వచ్చి ఇవ్వండి, వాటికి అందరం కలిసి ఆ బుడ్డీల కోసం వెళ్ళిపోయేవాళ్ళం అండి. ఆ బుడ్డీలు చిన్న చిన్న మట్టి బుడ్డీలు ఇలా ఉండేవి, ఆ బుడ్డీలు కొనుక్కోవడానికి అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం అండి. రంగనాయకుల తిరణాలని అక్కడ అప్పుడు సంవత్సరం దాకా మళ్ళీ రావు, అక్కడే అమ్ముతారు అవి. ఆ తిరణాలప్పుడే అవి కొనుక్కొని వంట సామాన్లు అండి, వాటిలోని శనగపప్పు అవన్నీ వేసుకుని వంట సామాన్లు అనమాట అవి. అలా వండుకోవడం. ఆ తర్వాత అక్కడ నేను అమ్మని నేను వంట చేసి పెడతాను మీకు అని చెల్లి తమ్ముని కూర్చోబెట్టి అలాగా ఆడుకోవడం. అలాగా చిన్న చిన్న ఆటలు అనమాట అప్పుడు సరదాగా. ఇక్కడ ఆకేసి అన్నం పెట్టి పప్పు చారు అన్నీ వేసి అలా పెట్టి అలా కూడా ఆడుకునేవాళ్ళం అండి. ఆ తర్వాత ఇంకేటి, ఇంకా అన్ని రకాల ఆటలండి, ఇంకా ఒకటని కాదు కానీ బాగా ఈ రీల్స్ లాగా వచ్చేవండి. ఇక్కడ పక్కన ఫోటో స్టూడియో ఉండేది, వాళ్ళు ఫొటోస్ తీయగా ఏదో సమ్ రీల్ లాగా వచ్చిందండి. ఆ రీల్స్ తెచ్చి ఇలాగ గన్స్ లాగా ఇంత పొడవుగా గన్స్ లాగా ఏదో చుట్టుకొని గన్స్ లాగా ఒకటి ఆడుకునేవాళ్ళం అండి. అదేటో గన్స్ లాగా చేసుకునేవాళ్ళం దాంతో అలాగా. ఆ తర్వాత ఇవి పుల్లైసులు అంటే ఎంత ఇష్టం. ఆ డబ్బా సైకిల్ మీద వచ్చేసరికి ఎక్కడ లేని హుషారు వచ్చేసింది, ఐస్ తినాలని. ఆ పుల్ల ఐసులు, రంగురంగుల ఐసులు అండి, రంగురంగుల ఐసులు, పాల ఐస్ అని, ఆరెంజ్ ఐస్ అని, నోరంతా నాలుగు రెడ్గా అయిపోయిందండి ఆరెంజ్ ఐస్ తినేసరికి. ఆ పాల ఐసులని, ఆ సమ్మర్ ఐసరికి ఐసులు,
ఆ తర్వాత బాగా తినేవాళ్ళం, ఐస్లు అవన్నీ తినేవాళ్ళము. ఆ తర్వాత ఇవి ఇది మిఠాయి అని ఒక గులాబీ రంగులో ఏదో వచ్చి చేతికి ఇలాగ కొడతాడనమాట, వాడు వాచ్ లాగా ఉండేది. అది కొద్దిసేపు ఆడుకోవడం, అది నోట్లో పెట్టుకొని తినడం. ఆ తర్వాత ఒక పుల్లకి ఇప్పుడు కూడా వస్తుందండి, పింక్ కలర్ లేదా పీచు మిఠాయిలాగా, అది అమ్మేవారండి. అప్పుడు అది కూడా ఆ కలర్ చూసి టెంప్ట్ అయ్యి ఆ కలర్ అది కావాలని కొనుక్కోవడం. ఇంకా 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 అందరూ మావయ్య పిల్లలు కూడా అందరం కలిసి సరదాగా ఆడుకునే వాళ్ళ సెలవుల్లోని ఇంకా ఫుల్ ఎంజాయ్ చేయడం అనమాట. ఎక్కడికక్కడ వెళ్ళామా, ఫుల్గా ఆడుకున్నామా 4 రోజులు, ఆడేసుకొని శుభ్రంగా తిని అన్ని రకాలుగా మావయ్యలు అన్ని దగ్గరలు తీసుకెళ్ళిపోయేవారు. చక్కగా వైజాగ్ అని అనకాపల్లిలో ఉన్నవన్నీ అన్నీ చూపించేవారు. వాళ్ళు కూడా నన్ను ఇంకా నేను అక్కడ పెరగడంతో వాళ్ళని నేను అన్నయ్యలని పిలిచేదానండి. నా నుంచి నేనే పెద్ద పాపని, నేను చెల్లి తమ్ముడు, మిగతా మా పిల్లలు మావయ్య పిల్లలు అందరూ నా వెనక వాళ్ళు అనమాట. ఇంకా నన్ను చూసి వాళ్ళు కూడా అన్నయ్యని అన్నయ్యని పిలిచేవారనమాట. పిన్నినేమో నేను అక్క అని పిలిచేదాన్ని. అంటే వీళ్ళు అన్నదమ్ముల్లో ఒకరికొకరు ఏమో అన్నయ్య అక్క చెల్లి అని అనుకోవడంలో నా చిన్న వయసులోనే నాకు కూడా అలాగే అవుతారేమో అనుకో నేను అక్క చెల్లి అన్నయ్యలని మావయ్యని అట్లా పిలిచేసేదాన్ని అండి. పిన్నిని కూడా అక్క అని పిలిచేదాన్ని. అలాగా ఇంకా నా నుంచి మిగతా పిల్లలందరూ కూడా అలాగే ఫాలో అయిపోయారు. రమ్మక్క ఏమని పిలిస్తే మేము అలాగే అని అనుకుని వాళ్ళు అన్నయ్యలు పిన్ని అనకుండా అక్క అని అలాగే వెళ్ళిపోయేవారండి. ఇంకా అంతలాగా ఇదయ్యేవాళ్ళండి. అసలు నిజంగా ఆ రోజులు మళ్ళీ రావండి. అసలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతే అదే ముచ్చట్లతో ఎంత బాగా చూసేవారో అని అనిపిస్తుంది. నిజంగా అవన్నీ గుర్తు తెచ్చుకున్నాను ఇప్పుడు. ఈ ఇంకా సినిమాలు కూడా బాగా చూసేవాళ్ళం అండి. మాకు మేడ ఎక్కితే సినిమా థియేటర్, రాధా థియేటర్ నెల్లూరులోని, మేడ ఎక్కితే రాధా థియేటర్లోంచి కనిపించిందండి చిన్న ఫిలిం. అంటే వాడు 2 డోర్లు తీసేవాడు. 2 డోర్లు తీస్తే ఆ పాటలు వినిపించేవి, చిన్న సినిమా కూడా కనిపించింది మాకు. అంత దూరం ఏం కాదండి థియేటర్కి ఇల్లుకి. మేడ ఎక్కితే ఒక 1/2 కిలోమీటర్ ఉంటుందేమో డిస్టెన్స్, లాంగ్ హాఫ్ డిస్టెన్స్ ఉంటుందేమో. మాకు చిన్నది కనిపించింది. అప్పుడు సరదా కదండి, మేడ మీదకి వెళ్ళిపోయి సినిమా చూద్దామని అనేసరికి 6:30 పై మేడ మీదకి వెళ్ళిపోయేవాళ్ళం అండి. ఇంకా మేడ మీద నుంచి చిన్న డోర్లు 2 తీస్తే చిన్న సినిమా కనిపించింది కదా, అలా కూడా చూసేవాళ్ళం అండి. ఆ సినిమా చూడడం, అలాగా అక్కడ ఆడుకోవడాలు, ఇంకా అన్ని రకాల గోరింటాకులు పెట్టుకోవడాలు, గోరింటాకు కోసుకొని రావడం, అది రుబ్బి అది రోట్లో వేసి రుబ్బడం, అది పెట్టుకునే సరదా అనమాట. అది అన్నీ అమ్మమ్మ గారు వాళ్ళు అమ్మ వాళ్ళు చెప్తా గోరింటాకు తెచ్చుకొని అది రుబ్బి మళ్ళీ పెట్టుకోవడం, అవన్నీ ఎంత సరదాగా ఉండేవండి ఆటలన్నీ. నేను అసలు ఎన్ని రకాల ఆడుకునేవాళ్ళము. ఇంకా రాళ్ళు ఆట అండి, 5 రాళ్ళ ఆటను ఆడేవాళ్ళము. అవి ఆడి 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 మంచి షేప్ చక్కగా గుండ్రంగా వచ్చేసేవన్నమాట. దానికి పాలరాళ్ళు అని కూడా ఆడేవాళ్ళం అండి. పాలరాళ్ళు తెచ్చుకునేవాళ్ళం. పాలరాళ్ళు ఎక్కడైనా దొరికితే మాత్రం పాలరాళ్ళు అని చెప్పి మార్బుల్ స్టోన్స్ అనమాట ఇప్పట్లో అయితే. ఆ పాలరాళ్ళు ఆడి ఆడి కూడా అవి అందంగా తెల్లగా ఇంక ఎలా వేస్తే అలా చక్కగా పడేవి అనమాట. అంటే ఆడి సాఫ్ట్గా అయిపోయేవి. ఇంకా 5 రాళ్ళ ఆటని, ఈ పాలరాళ్ళ ఆటలలో, ఆ తర్వాత ఇంక అన్ని రకాలండి. ఎంత ఎంజాయ్ అసలు. రోజు తెలిసేది కాదండి, హాలిడేస్ అప్పుడే అయిపోయాయా అనిపించేది. అలాగ అందరం అలా ఫుల్ ఎంజాయ్ చేయడం. ఆ వీధికి పరిగెత్తడం, ఈ వీధికి పరిగెత్తడం, అవి తినడం ఇవి తినడం, ఇంక అన్ని రకాలు అనమాట. ఇంకా రోజు తెలిసేది కాదు, ఉదయం రాత్రి కూడా తెలిసేది కాదనమాట. అంతలా ఫుల్గా ఎంజాయ్ చేసేవాళ్ళం అనమాట. ఇంకా కథలు చెప్పడం, తాతయ్య గారు కథలు చెప్పడం, కబుర్లు. ఇంకా తాతయ్య గారు కథలు చెప్తే ఆ రోజు నిద్రపోయేదాన్ని కాదు అసలు. తాతయ్య కథ చెప్పాల్సిందే. ఇంకా అమ్మమ్మ పక్కన వెళ్ళి పడుకుని పోవాల్సిందే. అది ఇంటర్మీడియట్ అయినా పక్కన వెళ్ళిపోయి పడుకొని అమ్మమ్మ పక్కన ఉండాల్సిందే. కానీ అమ్మమ్మ లేని లోటు నిజంగా నాకు చాలా కష్టం అనిపించిందండి మనసుకి. అమ్మ అని పిలిచాను కదండి, చిన్నప్పుడు పెరిగాను ఎంతో ప్రేమగా నన్ను. ఇంకా నాకు అమ్మ వాళ్ళ మనవరాలని నాకు తెలియదండి అప్పట్లో. నాకు అసలు తర్వాత కొద్ది ఊహ వచ్చిన తర్వాత నేను వాళ్ళ పాపనని అనుకునేదాన్ని నేను. తర్వాత మమ్మీకి మమ్మీ కూతున్న మనవరాళ్ళని కొద్ది ఊహ వచ్చిన తర్వాత తెలిసిందండి. అంత ప్రేమగా చూసేవారు నన్ను.
ఇంకా మావయ్యలు కానీ, ఇంకా అమ్మ నాన్నగారు, ఇంకా నాన్నగారు కూడా అక్కడి నుంచి తీసుకొచ్చేయడం కూడాను, ఇంకా అమ్మమ్మ వాళ్ళు షిఫ్ట్ అయిపోవడం నెల్లూరుకి, ఇంకా అక్కడే అందరం కలిసి గ్యాదర్ అవ్వడాలు, ఎక్కడ కబుర్లు చెప్పుకోవడాలు, సండేస్ అయితే అమ్మమ్మ అన్ని రకాలు చేయడాలు, అయితే పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడం, లేకపోతే వాళ్ళ పిల్లలు మా ఇంటికి రావడం, మేము వెళ్ళిపోవడం, లేకపోతే మావయ్య ఇంటికి వెళ్ళిపోవడం. అప్పుడు అందరూ సరదాగా, ఇంకా మావయ్య అప్పటికే మూడో మావయ్య పెళ్ళి అవ్వలేదు. ఆ తర్వాత ఆ మావయ్య పెళ్ళి అయిన తర్వాత ఇంకా అందరం కలిసి, ఇంకా పిల్లలు ఇంకా నాకన్నా ఇంకా అందరు చిన్నవాళ్ళే, నేనే పెద్దదానిగా, నాకన్నా అందరు చిన్నవాళ్ళు అనమాట. ఇంకా ఇంకా అందరం కలిసి ఇంకా చక్కగా ఆడుకునేవాళ్ళు అనమాట, శుభ్రంగా తినడం. ఇంకా అప్పుడు వేరే ఇది థాట్ ఏం లేదు, చదువుకోవడం, ఏదో చదువుకోవడం, ట్యూషన్కి వెళ్ళడం, సండే వస్తే ఫుల్గా ఆడుకోవడాలు, హోంవర్క్స్, ఇంకా అవే. ఇంకా సమ్మర్ అయితే ఇంకా మరి చెప్పక్కర్లేదులేండి, ఇంకా అన్ని దగ్గరికి వెళ్ళిపోయి మామిడి పళ్ళు, తాటి పుంజులన్నీ, ఆ తర్వాత ఇవి చీమ చింతకాయలన్నీ వచ్చేవండి, గుబ్బలని అనేవారు నెల్లూరులోని. ఆ గుబ్బలు పింక్, వైట్, సమ్ రెడ్ కలర్లో ఉండేవి, చాలా లోపల గింజ ఉండేది. అవి బాగా తినేవాళ్ళం అండి. ఆ సీజనల్ ఫ్రూట్ అనమాట, అవి సీజన్స్లోనే వచ్చేవి అవి. అవి ఒకటి. ఈ తేగలు ఇంకా అడక్కండి. తర్వాత ఇంకా అన్ని రకాలు యువతల ఇవి వీసీఆర్లో పెట్టుకోండి క్యాసెట్లు, తర్వాత వీసీఆర్ ఉండేది, ఇది సాంగ్స్ పెట్టుకునేవాళ్ళు, క్యాసెట్స్ తెచ్చుకొని హాలిడేస్లో సినిమాలు చూడడం, ఇవి ఇది పాటలు అవి చూసేవాళ్ళము, సినిమాలు కూడా చూసేవాళ్ళం. వీసీఆర్ ఏదో వీసీఆర్ అనుకుంటున్నాను, అది ఉండేది. ఆ తర్వాత మళ్ళీ సినిమాలు అవి వెళ్ళిపోయేవాళ్ళం. అయితే ఎగ్జామ్స్ టైంలోని ఎలాగ ఫుల్ బిజీ ఉంటుంది కాబట్టి హాలిడేస్లో మాత్రం ఫుల్ ఇంకా అందరూ ఎంజాయ్ చేయడమే, ఫుల్గా ఎంజాయ్ చేయడమే. ఎక్కడికి వెళ్ళినా, ఎవరింటికి వెళ్ళనివ్వండి, ఏ ఊరు వెళ్ళనివ్వండి, ఫుల్ ఎంజాయ్ చేయడమే. ఇంకా కబుర్లు ఏంటి, ఇంకా వాళ్ళ మాటలు, వాళ్ళ ఇలా ఉండాలి, అలా జరగాలి, ఇలాగ పద్ధతులు, అటు ముట్టుకోకూడదంటే వెళ్ళకుండా ఉండేవాడు, అమ్మో దెబ్బలాడతారు అటు వెళ్ళకూడదు అని ఒక చిన్న పద్ధతులు నేర్చుకున్నామండి. అప్పట్లోనే ఇది ముట్టుకోకూడదు, ఇది ఇలాగ ఉండాలి, వదిలేసి పూజ గదిలోకి కూడా ఎంటర్ అవ్వనిచ్చేవారు కాదు, వంటగదిలోకి ఎంటర్ అవ్వనిచ్చేవారు. గబుక్కువ స్నానం చేయడం, ముస్తాబైపోవడం, అప్పుడు ఇంట్లో తిరగడమైనా, పూజ గదిలోకి వెళ్ళకూడదు, ప్రెమిసెస్లోకి వెళ్ళకూడదు, ఇంచుమించు ఆ వంటగదిలోకి అయిన మడి ఆచారం అయిందనమాట. ఇంకా అంతలాగా ఉండేదనమాట. ఇవన్నీ ఇలా ఉంటాయని అప్పట్లోనే మాకు బ్రెయిన్లో ఫీడ్ అయిపోయాయండి. ఇలా ఉండాలి, ఇలా ఉండాలి, కావాలి, ఇలా నేర్పారనమాట పెద్దవాళ్ళు, ఇలాగ ఉండాలి అని. అక్కడి నుంచి మేము చాలా నేర్చుకున్నామండి. నేను మా బ్రదర్స్ సిస్టర్స్ ఇంకా వెనక పిల్లలందరూ నేర్చుకున్నాం చక్కగా, ఇలా ఉండాలి ఇలా పద్ధతులునని. ఇంకా ఈ అవకాశం ఇచ్చినందుకు, ఇలాంటివి బోల్డ్ ఉన్నాయండి, ఇంకా చెప్తే టైం సరిపోదేమో మేబీ. అందుకని నిజంగా ఇది మేము బాల్యంలోకి వెళ్ళిపోయాము. అక్కడి నుంచి రావడం అంటే కొన్ని ఊహ ఉన్నంత వరకు చెప్పాను, కొన్ని ఇంకా ఉన్నాయి కానీ టైం సరిపోదు కదా. బట్ వాళ్ళు ఎంత పీరియడ్ అనేవి పెట్టారు, ఒక 5 minutes 7 minutes అని అన్నారు. బట్ నిజంగా ఇది మీకు అప్రిషియేట్ చేయాలండి మిమ్మల్ని, హ్యాట్స్ ఆఫ్ అండి. వాసవి గారు మాకు ఈ అమ్మమ్మ గారి కాంటెస్ట్ ఇచ్చి ఇంత ఇవన్నీ చెప్పడానికి మాకు ఒక అవకాశం దొరికింది, ఒక ప్లాట్ఫామ్ దొరికింది. నిజంగా ఇలాంటిది ఒక రోజు వస్తుందని ఇలా చెప్తానని కూడా నాకు తెలియదు. నిజంగా ఇట్స్ వండర్, నిజంగా బై గాడ్స్ గ్రేస్ కూడాను ఇలాగ ఉన్నది, దీంట్లో పాల్గొన్నాను. నిజంగా అది పూర్వజన్మ సుకృతమే అనిపించింది. నిజమే వాసవి గారికి శతకోటి వందనాలు. ఎందుకంటే ఇలాంటి కాంటెస్ట్లో పార్టిసిపేషన్ చేసినందుకు ప్రతి ఒక్కరు బాగా ఉన్నంతలో ఉన్న జీవితంలోని ఫుల్గా చిల్ అవ్వండి, ప్రతి మూమెంట్ని ఆస్వాదించండి, ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయండి. పిల్లలు అవని, పెద్దలు అవని, ఎందుకు అని ఉంటాయి ప్రాబ్లమ్స్, అందరికీ ఉంటాయి, చిన్న పెద్ద అందరికీ ఉంటాయి. బట్ దాన్ని మర్చిపోయి అది ఏదో ఒక యావిగేషన్లో మార్చుకొని ఫుల్ ఏదో రకం ఎవరికి నచ్చిన టాలెంట్స్, ప్రతి ఒక్కరికి టాలెంట్స్ ఉంటాయి, ప్రతి మనిషిలోని టాలెంట్ ఉంటుంది. ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చక్కగా
దాన్ని మార్చుకొని ఆ ఊహ అది ఆ ప్రాబ్లంలోంచి బయటకు వచ్చేటట్టు అది ఎవరికి ఏది నచ్చితే అది ఫుల్గా ఎంజాయ్ చేయండి. ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయండి. మళ్ళీ ఈ జీవితం మనకి మానవ జీవితం ఒక్కసారే వస్తుందని అంటారు పెద్దలు. మళ్ళీ ఈ జీవితం మళ్ళీ మనకు రాదు. ఈ ఉన్నంత కాలంలోనే ఇప్పుడు యంగ్స్టర్స్ అందరూ ఉన్నారు. ఈ ఉన్న జీవితంలోనే చక్కగా దాన్ని ఫుల్ఫిల్ చేసుకొని ముందుకు జీవితంలో సాగిపోవడానికి ప్రయత్నించండి. మీకు అన్నీ అదే భగవంతుడు తోడవుతాడు. అన్ని అచీవ్మెంట్స్ మీ అందరి మీకే వస్తాయి. నవ్వుతూ ఉండండి, హ్యాపీగా ఉండండి, అందరూ ఫుల్ ఎంజాయ్ చేయండి, చిల్ అవ్వండి, ప్రతి మూమెంట్ని ఎంజాయ్ చేయండి. ఈ అవకాశం ఇచ్చిన వాసవి గారికి శతకోట వందనాలు, దండాలు, కృతజ్ఞతలండి. ఓకే.